వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే వరకు పొట్టు ఎంజాయ్ చేయొచ్చురంతా. ఇక తెల్లారితే ఎవర పనుల కాళ్ళు ఉరకాల్సిందే. చలో ఇక టక్క హెడ్లైన్ చూస్తే ఇయాల్టి వార్తలకు పోదాం. మరి రారమ్మంటున్నాయి ప్రాజెక్టులు, ఫుల్ ఫిదా అవుతుర్రు టూరిస్టులు. వెదురుతోని వేస్తుర్రు అద్భుతాలు, శీతం వస్తున్నాయట ఆర్డర్లు. నాయనకు గుడి కట్టింది అక్క, పాయిరానికి లేదు లెక్క. తొవ్వ సౌలతి లేని తండాలు, పతేడు తప్పుతలేవు తిప్పలు. ఆటోల తీసుకొస్తుండ్రు పోరలను, సార్లే కడుతుర్రు కిరాయిలను. మొన్నగా సంధ్యక్కోళ్ళు పలానా కాడికి పోయొచ్చిరట. ఫోటోలు ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టింది. మనం కూడా పోదామండి. హౌ డాడీ, ఎప్పుడు ఇంట్లోనేనా? అట్లా పోయొద్దాము. పలానా జలపాతం దుంకులాడుతుందట, మేము పోతున్నాం, నువ్వు వస్తావారా అంటే మీరే ఎంజాయ్ చేస్తారా? నేను చెయ్యొద్దా? నేను సుతాస్తా. గా చెరువు మత్తెడు దుంకుతుందట, చూసొద్దాం పారా. ఇగో గిట్లనే ఉన్నది, ఇటు పట్నంలా అటు ఊర్ల పొంట. చాలా మంది గిడికి లైన్లు కడుతున్నారు. మరి ఏహే ఎక్కడిది? నాగార్జున సాగర్ కాడ జాతర సాగుతున్నట్టే ఉన్నది. పో గేట్ల నడుమ ఇట్లకెళ్ళి కృష్ణమ్మ దుంకులాడుతుంటే ఆ అందాలు చూస్తానికి సీతం మంది వస్తున్నారు. 3 రోజులు సెలవులు వచ్చుడుతో పట్టు జాలకుంటూ వచ్చిర్రు. ఇది ఒక్కటే కాదు, మొన్న టానలకు ప్రాజెక్టులు చెరువులన్నీ నిండు కుండలు అయినాయి. జూరాల ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తుతే గీ తీర్ల దుంకుతుంది కృష్ణమ్మ. మహబూబ్ నగర్ జిల్లా పామాపూర్ పెద్ద చెరువు అలుగుపోస్తుండే వరకు గంగమ్మ వల్ల కొలువు తీరిన 30 అడుగుల శివయ్య విగ్రహం చూస్తానికి లైన్లు కడుతుర్రు. 400 మీటర్ల పొడవు ఉండే చెక్ డ్యామ్ అలుగుబారుతుంటే ఏమన్నున్నదా? దేవరకత్రల కోయిల్ సాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తుతే గిట్లున్నది. అటు నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు నిండే వరకు 16 గేట్లు ఎత్తుతే గింత ముద్దుగాను వస్తుంది. వరద తాకుడుకు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్, నిజామాబాద్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నిండు కుండలైనాయి. ఇక అటు శ్రీశైలం ప్రాజెక్టు అందాలు చూస్తానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి టూరిస్టులు భక్తులు మూనం పెట్టిపోతున్నారు. ఖమ్మం కిన్నెరసాని 2 గేట్లు, ఆదిలాబాద్ గడ్డెన్నవాగు 2 గేట్లు, సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తుతే గీది పరిస్థితి. ఇక అటు పాకాల చెరువు నుండి అలుగుపోస్తుంది. ప్రాజెక్టులే కాదు, అటు జలపాతాల కాడ సుతా జిబజిబా ఉంటున్నారు పబ్లిక్. అగో మహిబాద్ జిల్లా భీమునిపాదం జలపాతం కాడ చూడుర్రి, అంతెత్తు మీద నుంచి దుంకే నీళ్ళల్లో తడుచుకుంటా చిన్న సంబరం కాదు. పో ఇంటోళ్ళతోని కొందరు వస్తే దోస్తులతో కలిసి కొందరు వచ్చిర్రు. జలపాతాల అందాలకు ఫుల్ విదా అవుతున్నారు. లాట్ ఆఫ్ ఎంజాయ్, లాట్ ఆఫ్ ఫుల్లీ ఎంజాయ్డ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క పైనుంచి ఆ గుడ్డ నుంచి పడే వాటర్ ప్రతిదీ మేము దాన్ని మా మీద పడుతున్నట్టు ఆస్వాదించడం సూపర్ అండి. అటు ఆదిలాబాద్ జిల్లా బాహుబలి వాటర్ ఫాల్స్ చూస్తానికి సుతా చాలా మంది పోతున్నారు. ఇవి మత్సుకే. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, జలపాతాలన్నీ టూరిస్టులతోని కలకలలాడుతున్నాయి. పోర్రి ప్రకృతి అందాలు చూడాలనిపిస్తే పిలాన్ వేసుకోర్రి. మరి ఇప్పుడంటే ప్లాస్టిక్ వస్తువులు ఆడకం చేస్తున్నాం గాని వెనకట ఏ ఇంట్లో చూసినా వెదురుతో తయారు చేసిన వస్తువులే కానొచ్చేది. కుర్చీల కాంచలి సందుగల దాకా పతొక్కటి చెక్కతో చేసినే ఉంటుండే. షోకేజ్ల సుతా చేతితో చేసిన బొమ్మలే ఉంటుండే. ఇప్పుడు తయారు చేస్తోళ్ళు తక్కువైనరు, ఆడకం చేస్తోళ్ళు సుతా తక్కువైనరు. ఈ పాటికే సగం ముచ్చట అర్థమయ్యే ఉంటది. హౌ బొమ్మల ముచ్చటే. ఈఫిల్ టవర్ నుంచి మొదలు పెడితే పడవ, బుట్టలు, షాటలు, చిన్న గుళ్ళలు, గంపలు, చెట్లకు యాలాడుతున్న పిట్టగూళ్ళు, తీర్ రంగుల పక్షులు, ఇండ్లు, ఓ ఇట్లా షాన్నే ఉన్నాయి. కానీ మంచిగా చూడండి, అన్ని సుతా చేత్తోని, అది కూడా ఎదురు బొంగులతో చేసినాయే. గీ అక్కోళ్ళే ఇవన్నీ చేసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఉంటది. పేరు లావణ్య. అగో చూస్తుండగానే దెబ్బ తయారు చేస్తుంది చిన్న బుట్టను. బాస్కెట్ అంటే నేను 10 నిమిషాలలో రెడీ చేస్తా. ఇంకా పెద్ద అయితే ఇంకో ఇప్పుడు ఇలాంటివి అయితే కొంచెం టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్కి ఒకటి చేస్తా.
ఏంటంటే ఐటమ్ బట్టి. హైదరాబాద్ హైటెక్ సిటీ కాడ శిల్పారామంలా మహిళా శక్తి బజార్ అని నడుస్తుంది కదా, అగో అందులో స్టాల్ పెడితే మస్తు మంది కొనుక్కపోతుండ్రు బొమ్మలు వస్తువులు. ఇగిటు చూడుండ్రి, కొబ్బరి పీస్ తోని పిట్టెగుళ్ళు ఎంత ముద్దుగా తయారు చేసిండ్రో, వెదురుతోని షాపల్లి దాని మీద ఖతర్నాక్ బొమ్మలు దించిండ్రు. ఇదేమో వెనకటి డ్రెస్సింగ్ టేబుల్ లెక్కున్నది, అంటే బొట్టు పెట్టంటారు చూడుండ్రి, అగో గది. ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా కొంతమంది ఇప్పుడు ఇట్లా కూడా తీసుకుంటారు, అప్పటిది కూడా గుర్తుకు చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాను ఇంట్లో ఎల్లిపాయలు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అని చేస్తుంది. ఇక ఈ కాకని చూడుండ్రి, ఎదురు బొంగులతోని అద్భుతాలు చేస్తున్నాడు. బుల్లెట్, స్కూటరు, బైకు, ఉయ్యాల, విమానం, గుర్రపు బండి, జెండా, ఫ్లవర్ వాజు, పూల బుట్టి, నెమలి కాంచెల్లి చాన్నే ఉన్నాయి. పేరు కృష్ణయ్య, మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలుంటాడు. ఎదురుతోటి 160 తీర్ల వస్తువులు బొమ్మలు తయారు చేస్తాడట కాక. వరప్రసాద్ అని జడ్జి గారు, ఆయన మా ఇంటి దగ్గరికి వచ్చాడు, చూసి చాలా మెచ్చుకున్నారు. నాకు కూడా సన్మానం చేసి చాలా సంతోషమైంది. 110 రూపాయలు చేతికిచ్చి. కాకతాన నేర్చుకుంటానికి బీహార్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి మస్తు మంది వస్తుంటారట. ఏం తక్కువ 1500 మందికి ట్రైనింగ్ ఇచ్చిందంటే చూడుండ్రిగా. కాక బొమ్మలకు ఫుల్ డిమాండ్ ఉన్నదుల్లో అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా దేశాలకు సుత పంపిస్తాడంటే చూడుండ్రిగా. అటు అక్క ఇటు కాక వెదురుతోని బొమ్మలు చేసుట్లా ఇద్దరే పోన్రి. ఆడవిల్ల పుట్టిందని చెప్పంగానే మూతి 16 వంకలు తిప్పుతుంటారు కొందరు. కానీ మహాలక్ష్మి వచ్చిందని సంబరాలు చేసుకునేటోళ్ళు సుతున్నారు. ఇక ఆడవిల్లలంటే అమ్మ నాయనలు పాయిరంగా పెంచుకొని విద్యా బుద్ధులు చెప్పించి పెళ్ళిడి రాగానే మంచి సంబంధం చూసి ఓ గయ్య చేతిలో పెట్టి బరువు దించుకుంటారు. ఇక అటెనక కొడుకులు ఎంత ముద్దు గారుచుకుంటారో బొచ్చడు మాటలు చూసినాం. కానీ ఆడవిల్ల అట్లా కాదు. అత్తగారింటి కాడున్నా అవ్వగారు ఏం చేస్తుర్రో ఏం తింటుర్రో అని పానమంతా అటే తొక్కులాడుతుంటది. ఎంతైనా ఆడవిల్లే మరి. ఇక ముచ్చటేందంటే ఉయ్యాలూగుతున్న పెద్ద మనిషిని జర పరీక్ష పట్టి చూడుండ్రుల్లా. హాగో కదులుతలేడు మెదులుతలేడేందని దగ్గరికి పోయి చూస్తే కండ్లు సుత అర్పుతలేడు. హావు ఇగ్రమే కాలం చేసిన నాయన కోసం గీ అక్కే చేపిచ్చింది. కామారెడ్డి జిల్లా డోంగ్లీలో ఉండే గీ కాక 2 ఏళ్ల కింద కాలం చేస్తే 10 లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా ఇగ్రం చేపిచ్చి ఓ గుడి కట్టి అంట్లో కోల్చుకుంటుంది. వాళ్ళు మిస్ అవుతున్నప్పుడు మాకు ధైర్యం మొత్తం కోల్పోయినట్టు అయింది. ఎలాగైనా సరే వాళ్ళు మా కళ్ళ ముందర ఎప్పటికీ కనపడాలి అన్నట్టు అనుకోకుండా ఒకరోజు ఇలాగే ఆలోచిస్తున్నప్పుడు ఈ సిలికాన్ విగ్రహం ఒక ఐడియా వచ్చింది. పట్నంలో కొలువు చేసే 2 ఆలుమొగళ్ళు ఊర్లోకొచ్చి వ్యవసాయం చేసుకుంటుంటుర్రట. దీనికి ఎదురుగానే ఇంకో 15 లక్షలు పెట్టి శివయ్యకు సుత ఓ గుడి కట్టించింది. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మేము క్లీన్ చేపిస్తాను. అండ్ ఎవ్రీ మండే ఆ లింగాన్ని మేము క్లీన్ చేసి పూజ చేసి ఇస్తాము. అన్నట్టు బిడ్డ మీద కాకకు సుత ఎంత పాయిరం అంటే అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడంటే చూడుండ్రిగా. గుడిని పొలం కాడనే ఎందుకు కట్టించిండ్రంటే దానికో లెక్కుంది. 22 hours పొలంలోనే ఉండాలి. అరే నేను ఎక్కడన్నా పోతే మేము కలిసిపోవాలా, ఎక్కడన్నా కలిసిపోతే అరే నాకు పొలంలో పని ఉంది నేను పొలంలో పోతారా అనాలి. అప్పుడు ఇంటికి పోవద్దు, చాయ్ తాగద్దు, తినద్దు, పల్లి పొలంకు రావాలా. లేని ఆ లోటు కూడా లేకుండా అట్లా స్టాచ్యూ చేసుకొని ఇక్కడ పెట్టుకొని నాకు తండ్రి లేడు అని లోటు లేకుండా ఉంటున్నది అన్నట్టుగా బాగానే ఉంది. ఊర్లే అందరితో మంచిగా వండుకుంటా మంచి చెడ్డలు అరుచుకుంటా పంచాదులు తశ్వ చేసుకుంటా అందరితో మంచిగా మెదిలేదట కాక. ఏ వ్యక్తి మీద దుష్మన్ ఉండని దోస్తుండని ఆయన మీద ప్రేమ చేసేది వ్యక్తి. ఎక్కడ పంచాయతీలో వెళ్తే ఆయన ప్రామాణికంగా పంచాయతీ చెప్తుండే మనిషి. బుక్కెడంత బువ్వ పెట్టలేకనే అమ్మా నాయనలను అనాథాశ్రమాలలో దిగబెట్టేటోళ్ళు, రోడ్ల మీదకి నూకేసేటోళ్ళు ఈ అక్కను చూసన్నా మారితే మంచిగుండే కదా. ఊర్లా బడి లేక పక్కూరికి పోతుర్రన్నా, గుడి లేకుంటే ఏ ఊర్లు ఉన్నదో ఆడికి పోయి మొక్కులు పెట్టొస్తుర్రన్నా, నీళ్ళ సౌలతి లేకుంటే చెరువులు షెల్మెల కాడికి పోయి తెచ్చుకుంటుర్రన్నా, కరెంటు లేక దీపాలు పెట్టుకొని కాలం ఎల్లదీస్తుర్రన్నా, సైడ్ కాలువలు లేక తిప్పలు పడుతుర్రన్నా, ఇట్లా ఊర్ల చాలా వాటికి అవస్థలు పడుతుర్రంటే ఆ ఊరికి రాను పోను తొవ్వ సక్కగా లేనట్టే. ఆ గొగ్గాసంటి ఊర్లే గివ్విసుతా.
వొయిల బ్యాగులు భుజాలకేసుకొని బడి బాట పట్టాల్సినోళ్ళు పొలం బాట పట్టిండ్రేందని పరిశాన్ అయ్యారు. వాళ్ళు పోతున్నది బడికే. సంగారెడ్డి జిల్లా గైరాన్ తండా పోరలు దినాం బడికి పోవాలంటే పొలాలు, చెట్లు, పుట్టలు, ఒర్రెలు, వాగులు దాటుకుంటూ పోవాల్సిందే. ఆ ఊరికి రోడ్డు సౌలతి లేదు మరి. ఆగో ఏ అక్క నుండి పక్కూరికి పోవాలన్నా అందరు నడుచుడే. ఇదొక్కటే కాదుల్లో షేరి తండ, మున్య తండ పబ్లిక్ సుతా ఇవే తిప్పలు. ఏండ్లకెళ్ళి ఎటు పోవాలన్నా వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటుకుంటా నడుచుకుంటా పోవుడే. ఆగో వాగులకెళ్ళి బండ్లు పోతానికి సుతా తిప్పలే అవుతుంది. ఓ పైలమే అన్నో బండి జారి పడిపోబోయిండన్నా. చిన్నలు, పెద్దలు, ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు ఎవ్వలైనా కాళ్ళకు పని చెప్పాల్సిందే. రోగమో నొప్పో వచ్చినా ఇట్లొచ్చి చూసేటోళ్ళు ఉండరంటే చూడుండ్రిగా. మేము చచ్చిపోయిన ఒక డాక్టర్ కూడా రాడు సార్ వీడికి. మేము ఎంత ఇబ్బందితోని వాన పడినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఎంత తిప్పలతోని గింత బురదలోకి వెళ్ళిపోతాం సార్. మాకు రోడ్ లేదు. గట్లనే ఎవరికన్నా బీమార్ వచ్చి అంబులెన్స్ కు ఫోన్ కొట్టినా ఊరికి తవ్వుంటే కదా వచ్చేది. మా వదినమ్మకు డెలివరీ అయింది. చాలా వర్షం పడ్డది. వెళ్ళడానికి రోడ్ లేక అంబులెన్స్ కి కాల్ చేస్తే అంబులెన్స్ గుర్సింగ్ తండ వరకు ఆగింది. వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. సగం దారిలోనే ఆమెకు డెలివరీ అయిపోయింది. ఎండాకాలం, చలికాలం అంటే ఎట్లనో తిప్పలు పడుకుంటా పోతారు కానీ ఆనకాలం వాగు వంగిందంటే మాత్రం అటోళ్ళటే ఇటోళ్ళు ఇటే. ప్రజలు చాలా ఇబ్బందులతో వాగుని దాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చెరువు వస్తే 2-3 రోజులు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూళ్ళకు పోవాలన్నా, సరుకు సౌదాలు తెచ్చుకోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా 50 ఏండ్ల కాంచెల్లి అరిగోస పడుతున్నారు తండావాసులు. జర ఇప్పటికైనా గిరిజనుల గోసలు పట్టించుకొని మాకు తొవ్వ చూపెట్టుండ్రి సార్లు అని కోరుతున్నారు. పొద్దుగాల వాళ్ళకి బడికి పోయినామా, సంతకం పెట్టినమా, పగటాల దాకా 2 క్లాసులు చెప్పినమా, అటెనక ఇంత బువ్వ తిన్నమా, మళ్ళీ 2 క్లాసులు చెప్పుకున్నామా, ఇంటికంట కొట్టంగానే ఇంటితో పట్టినమా. ఇగో గిట్లనే ఉంటారు కొందరు. మరి పోరలు ఏం చదువుతుర్రు, ఎట్లా చదువుతుర్రు, ఏమైనా తిప్పలున్నదా అని అరుచుకున్నాడన్న ముచ్చటే ఉండదు. కానీ ఓ సర్కార్ బడి టీచర్లు అంత రివర్స్ ఉన్నారులా. పిల్లలంతా ఆటో దిగి బడికి వస్తున్నారు. అట్లా నీది ప్రైవేట్ బడి కాదుల్లో, సర్కార్ బడి. ఏమున్నది, అమ్మా నాయనలందరూ కలిసి ఇట్లా ఆటోలో తోలిండ్రేమో అనుకునేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిర్లాపురం బడి సార్లే ఆటో కిరాయి పెట్టి మరీ పోరలను బడికి తీసుకొస్తున్నారు. ఆవు పక్కనే పెద్దపల్లి అనే ఊరున్నది. ఆడ అంతా ఛత్తీస్గఢ్ నుంచి బతుకొచ్చిన ఆదివాసీలే. మొన్న బడిబాట కార్యంలో సార్లు పోయే వరకు పోరలంతా చదువు శాస్త్రం లేకున్నారట. మా బడికి తోలుండ్రి, మంచిగా చదువు చెప్తామని సార్లు అంటే రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల మేము పంపించట్లేదు. అలానే వాళ్ళు పేదవాళ్ళు చాలా వరకు. మరి మేము ఏం చేయాలి అని అడిగారు. మేము మా స్టాఫ్ మేము అందరం చర్చించుకొని మరి వాళ్ళని ఎలా అయినా మా పాఠశాల రప్పించాలని. మా ఊరికి తొవ్వ చక్కగా లేదు, పోరలను ఆటోలకు పంపిద్దామంటే మా తాన ఏ కానలేవు, ఎట్లా తోలాలే సార్ అన్నారట. ఎట్లా చేసన్నా పోరలను బడిబాట పట్టియాలని టీచర్లంతా కూర్చొని మాట్లాడుకొని ఓ గొప్ప నిర్ణయం చేసిండ్రు. మేము ప్రయాణ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, ఆటో అరేంజ్ చేస్తామని చెప్పేసి మేము వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా చక్కగా రియాక్ట్ అయ్యేసి మేము ఖచ్చితంగా పంపిస్తాం సార్ అని చెప్పేసి రెగ్యులర్ గా పంపిస్తున్నారు. 7 టీచర్లు నపరింత వేసుకొని ఆటో కిరాయిలు కడుతుర్రట. పెద్దపల్లి నుంచి 18 మంది పోరలు దినం ఆటోలనే వస్తున్నారు, ఆటోలనే పోతున్నారు. గీ తీర్ల ఆసరైతున్న సార్లను పోరల అమ్మా నాయనలే కాదు ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. బడి పిల్లలు బడికి వెళ్తున్నారు. తిరులాపురం గ్రామం నుంచి హాస్టల్ బడి నుంచి సార్లు వచ్చి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఆటో కిరాయి ఇస్తున్నారు. బడికి వచ్చినమా, పాఠాలు చెప్పినమా, పోయినమా అనే టీచర్లే ఉంటారు. కానీ పోరలను బడికి రప్పిస్తానికి సొంత పైకం ఖర్చు పెట్టిండ్రంటే నియంగా గిరేట్ సార్లు. దసరా, దివిల, సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, హోలీ, హనుమాన్ జయంతి, రాకిట్ల పండుగ, వినాయక చవితి, దుర్గా నవరాత్రులు ఇవి అందరు చేసుకుంటారు. కానీ తెలంగాణలో మాత్రమే చేసుకునే పండుగలంటే బతుకమ్మ, బోనాలే. మొన్నటిదాకా ఆషాఢంలో బోనాలు జోరుగా ఎక్కించిండ్రు అమ్మవార్లకు. ఇక ఇప్పుడు శ్రావణం నడుస్తుంది. అట్లనే ఈ నెలల సుత ఓ పండుగ చేసుకుంటారు. హగో గదాని ముచ్చటే ఇది. వారెవ్వా,
దండలు, రంగులు, బుగ్గలు, గజ్జెలు, ముకుతాడ్లు, పగ్గాలతోని ఏమన్నా సింగారిస్తుర్రా? మోదాలు ఇంటికాడ ఇట్లా బసవన్నకు పూజలు చేసి అటెన్క హనుమాన్ గుడి, పోచమ్మ గుడి కాడికి ఊరేగింపుగా తీసుకుపోయి ప్రదక్షిణలు చేపించి మళ్ళా ఇంటికి రాగానే పూజలు చేసి నైవేద్యం తినబెడతారు. ఈ పోలాల నాటికి వ్యవసాయం అనేటువంటి పనులు దుక్కి, డౌరా ఈ పనులన్నీ కూడా బరువు పనులన్నీ అయిపోతాయి కాబట్టి ఒక రోజు ముందు బరువులు అనేటువంటిది మెడల మీద బరువులు అనేటువంటిది దించేసి గదన్నట్టు వ్యవసాయంలా డౌర కొట్టుడసంటి బరువు పనులు అయిపోతాయి కాబట్టి ఎడ్ల మెడల మించి బరువు దించి అవిటిని గొలుసుకుంటారన్నట్టు. 17 శ్రావణంలా పొలాల అమాస నాడు ఇట్లా ఎడ్లకు పూజలు చేస్తారు రైతన్నలు. పాత ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ చేస్తుంటారు. అయినా ఇంకో 5-6 రోజులు ఉన్నది కదా అమాసకు, అప్పుడే చేస్తున్నారేంది అంటారేమో. ఎప్పుడైనా ఎవ్వలింట్లో ఎడ్లకు పూజలు చేసి నైవేద్యాలు పెడతారు. కానీ తాప సర్కార్ తరపున చేస్తామని సాటింపేసిండు ఆదిలాబాద్ కలెక్టర్ సారు. దీని నుంచి మళ్ళీ జిల్లాలో కూడా ఇది మంచిగా హైలైట్ అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలు కూడా పొలాల పండుగ అంటే అద్భుతంగా ఉంది, పొలాల పండుగ అనక ఏముంది. వ్యవసాయంలా దినమింత ఎడ్లాడకం దగ్గుతున్నాయల్లా గిసొంటి పండుగ చేస్తామనుడితోటి చిన్న సంబురం కాదు రైతులది. ఈ సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు దీనికి పోలాల అమావాస్యను ప్రత్యేకంగా జిల్లాలో నిర్వహిస్తామని ప్రకటించడం వలన రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలాల పండుగ సంబురాలు ఎంత ధూమ్ధామ్ గా నడుస్తాయో అమాస నాడు క్లియర్ గా చెప్పుకుందాం తీయుర్రి. ఊర్లలో ఉండే అక్కలు శాన మటుకు పత్తేర, కల్వ, తోటేర పోతుంటారు. వ్యవసాయం పనుల్లో పొలం దున్నుడు, గుంటుక కొట్టుడు, గొర్రు కొట్టుడు ఇసొంటి గొట్టు పనులన్నీ అన్నలు చూసుకుంటే కర్మ పనులు అక్కలు చేస్తారన్నట్టు. ఇక కొందరేమో ఇంటి పట్టున్న ఉండి మిషన్ కుట్టుకుంటే, కొందరు బీడీలు చుడుతుంటారు, కొద్దిమంది దుక్నాలు పెట్టుకొని నడిపిస్తుంటారు. కానీ ఈ అక్కలు చూడు ఏం చేస్తుర్రో. అక్కలంతా కూడా లారీలకు లోడ్ చేసి ఉసుకని పారలు పట్టుకొని ఎంత ముద్దుగా నేర్పుతున్నారో. అగో లారీలు అచ్చుడే ఆలస్యం, లోడ్ చేసుడు, ఉసుక నేర్పుడు, అవిటి మీద పట్టాలి కప్పుడు. ములుగు జిల్లా మంగపేట ఏరియాలో అన్నల కంటే రువ్వడి గురికిస్తున్నారు ఉసుక రీచ్ల పనులను. గోదావరి ఒడ్డెమ్మటి ఉండే ఉసుక క్వారీలను మహిళలకే ఒప్పచెప్పింది కదా సర్కారు. మంగపేట, వాడిగూడెం, చెంచుపల్లి నుంచి 200 మందికి మీదనే అక్కలంతా కలిసి ఈ ఉసుక క్వారీ నడిపించుడే కాదు, ఉసుక లోడ్ చేసుకుంటే ఇంకిన్ని పైసలు కూడేస్తున్నారు. డైలీగా పనికి వెళ్తే 300 వస్తాయి. కానీ దీనివల్ల లాభం ఏంటంటే మేము కష్టపడడం వల్ల మరి 1200 అట్లా 2000 అట్లా వస్తున్నాయి. బయట కూలికి పోతాళ్ళు 300 ఇస్తే ఏ మూలకు సరిపోతాయి మరి. కూరలకు బడి ఫీజులు, దవాఖాన ఖర్చులు, ఇంట్లో మాల్ మసాలాలు, సరుకు సౌదలకు మళ్ళా చేయి చాపాల్సిందే. అవగా తిప్పలు లేకుంటే ఇట్లా ఆలు నడుపుతున్న క్వారీలనే కూలీ పని చేసి రోజుకు 2000 దాకా సంపాదిస్తుర్రు. మేమేం తక్కువ కాదు, వాళ్ళతో పాటు సమానంగా పని చేయగలుగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఇంకా ఇది గుర్తించి ఇంకా మా గ్రామంతో పాటు అన్ని గ్రామాలకు క్వారీలు వచ్చేలాగా చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. మొగోళ్ళ కంటే మేమేం తక్కువ కాదని పారలు అందుకొని లారీలెక్కి రూబడి చూపిస్తుర్రు అన్నట్టు. నెలకు 30,000 నుంచి 50,000 కమాయిస్తుర్రట ఒక్కొక్కరు. ఇంకిన్ని క్వారీలు తేవాలి, కడమ మహిళలకు సుత ఆసర కావాలని కోరుతున్నారు సర్కారును. కానీ అటు ఉసుక వ్యాపారం ఉరికించుకుంటేనే అన్నలతోటి పోటీ పడి చెమట తీస్తే అటు ఆమ్దాన్ వస్తుంది, ఇటు కూలి దక్కుతుంది. సూపర్ పోరి. వ్యవసాయం నడిపియాలంటే అంత అలక కాదు. ఏడబడితే ఆడ పంటలు పండిస్తామంటే కుదరది. నేలను బట్టి పంటలు వండుతాయి. రాగట్ల పత్తి, వరి, మిర్చి వండిస్తారు. శెలకల వేరుశెనగ పంటేస్తారు. అయితే ఏడ పంటలు వండియాలన్నా భూమి దున్ని ఇత్తులు వేటేటట్టు ఉండాలి, నీళ్ళ సౌలత్ ఉండాలి. ఈ రెండు లేని కాడ పంటలు కాదు కదా, గడ్డి సుతం మొలవది. హగో గసొంటి జాగలా వ్యవసాయం ఎట్లా ఉరికిస్తున్నారో చూడుర్రి. ఇటు కాక గొర్రు కొట్టే పొలమైనా, అటు అక్కలు నాటేసే పొలమైనా మన ఊర్లలో ఉండాసంటి భూములు కాదుల్లో, మొత్తం బండరాళ్లే. హౌ మునుపు పల్లేర్లు సుత మొలవని జాగల బంగారం అసొంటి పంటలు పండిస్తున్నారు. కొమ్రంభీం జిల్లా గుండాల ఏరియాలో ఉండే 7 ఆదివాసీ గూడాల పబ్లిక్ 100 ఎకరాల భూమున్న వ్యవసాయానికి అక్కెర్రాకుంటుంటే సోయం బొజ్జిరావు అనేటాయన చేసిన ఉపాయం మంచిగా సాగు భూమైంది. సోయం బొజ్జిరావు లేకపోతే ఈ గ్రామ ప్రజలకు తినడానికి తిండి లేకపోయేది. అతని దయవల్ల ఇప్పుడు బండల పైన మట్టేసి పంటలు పండిస్తున్నారు సార్. ఇంతకు ఆయన ఏం చేసిండంటే చెరువులకెళ్లి మట్టిని తెప్పించి
బండరాళ్ళ మీద ఓపించిండు. అచ్చం భూమి లెక్కనే అయిందిగా. అంత మంచిగానే ఉన్నది గాని నీళ్ల సౌలత్ లేక అదో తిప్పల మళ్ళా దానికో ఇకమతి చేసిండు. అమెరికాలో స్లాబ్ మీద వారేస్తారని ఆ ఉద్దేశంతో ఇది కూడా పరుపే కదా. పరుపు నేలలో ఇప్పుడు మనం ఒకసారి నీళ్ళు కడితే అట్లానే నిలబడి ఉంటుంది. అట్లా ఆ ఉద్దేశంతో నా ఎక్కను చూసి గదన్నట్టు ఆన నీళ్లు నిలిచేటట్టు ఉపాయం చేసి కొన్ని చెరువులు తవ్విచ్చుడు పెట్టి ఆడికెళ్ళి ఈ పొలాలకు నీళ్లు మలుపుతే ఇప్పుడు ఏం తక్కువ 700 ఎకరాల సాగు చేస్తున్నారు ఆదివాసీలు. జానడు కూడా లేదు, కొద్దిగానే ఉంటుంది, బాగా ఎక్కువ ఉండదు, మట్టి గింతే ఉంటుంది. పంటలంటే వరి పంటనే, ఒక పంట అవుతుంది వర్షాకాలంలో. ఆన నీళ్లు చెరువుల నీళ్లతోని ఒక్క పంటన్న తీస్తున్నారు. మునుపు మక్క గట్క తిని పూటెల్ల తీసుకునేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆడుకోంగ మిగులితే అమ్ముతుర్రంటే చూడుర్రిగా. ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరంటే గిదే కావచ్చు పోర్రి. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.